పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీ చేపట్టారు. గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్య మాట్లాడారు. ఈ ర్యాలీ ఉద్దేశం మరొకసారి పొన్నూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని అనడానికి నిర్దిష్టమైన ప్రక్రియ కనపడుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరువయ్యారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో గతంలో 2 సార్లు ఇతర జిల్లాల నుంచి నాయకులను తీసుకువచ్చి ఈ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసింది తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి నేను పక్కా లోకల్ పొన్నూరులో 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేశాము. ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ ఉదయం నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రజా ప్రదర్శన ధూళిపాల కలిసిపోయారు అని నేను భావిస్తున్నాను. 5 సంవత్సరాల్లోనే మన ఎమ్మెల్యే ఇప్పటి పార్లమెంట్ అభ్యర్థి రోసయ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వచ్చే నెల 3వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొన్నూరు ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నామినేషన్ కి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించడం. ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం క్లారిటీగా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో పొన్నూరులో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతా ఉంది అనేది ఒక నిర్దిష్టమైన ఈ రోజు ప్రక్రియ కనబడతా ఉంది. అందుకని ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి చేరువయ్యారో, గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లారో ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. అందుకనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా ఎవరు చెప్పినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో రాబోతా ఉందని స్పష్టంగా చెప్తా ఉంది. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు పొన్నూరు నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అదేవిధంగా ఏదైతే గుంటూరు పార్లమెంటు విషయం వచ్చేటప్పుడు గత 2 పర్యాయాలు ఏదైతే ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజల్ని మోసం చేసిందో తెలుగుదేశం పార్టీ, స్థానిక వ్యక్తులు కాకుండా ఇతర జిల్లాల నుంచి 2 పర్యాలు తీసుకొచ్చి 7 గంటలకు నంబూరులో ప్రారంభమైన ఈ ప్రజా ప్రదర్శన ఇప్పుడు 4:30 సమయం అయింది. అంటే నామినేషన్ సమయం కూడా ముగిసిపోయి నేను ఈరోజు నామినేషన్ వేయలేకపోవడం పట్ల నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు గ్రామాన ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు నాకు ఎంతో కడుపు నిండిపోయింది. ప్రొద్దుటి నుంచి ఇప్పటి వరకు లెగిసిన ప్రజా ప్రదర్శన ధూళిపాళ్ళ కొట్టుకుపోయాడని నేను భావిస్తూ ఉన్నాను. అతను నామినేషన్ వేసినా వేయకుండా పెద్ద వ్యత్యాసం లేదు. అంతేకాకుండా గత 25 సంవత్సరాల్లో అతను ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. క్రితం 5 సంవత్సరాల్లోనే మన రోసయ్య గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో కూడా మరి ఇక్కడ కిలారి వెంకట రోసయ్య గారు పార్లమెంటుకి అసెంబ్లీకి నేను గెలవడం అనేది నామ మాత్రమే అని మేము భావిస్తూ ఉన్నాం. కనుక కార్యకర్తలు ఏకోన్ముఖంగా కష్టపడి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో